నాగదుర్గకి పవన్ కళ్యాణ్ గారి సినిమాలో కూడా ఛాన్స్ వచ్చింది, కానీ తను మాత్రం వద్దని చెప్పింది. ఈ విషయాన్ని స్వయంగా తనే ఒక ఇంటర్వ్యూలో చెప్పిందనమాట. అప్పటి నుంచి కూడా నాగదుర్గ గారు పవన్ కళ్యాణ్ గారితో ఛాన్స్ మిస్ చేసుకున్నారు అని చెప్పేసి అందరూ కూడా షాక్ అవుతున్నారు. పవన్ కళ్యాణ్ గారితో ఆయన పక్కన నిలబడాలన్నా కూడా చాలామంది అదృష్టంగా భావిస్తూ ఉంటారు. అలాంటిది ఆయన నటించిన సినిమాలో అవకాశం రావడం అనేది చాలా గొప్ప విషయం. అలాంటి ఒక గొప్ప ఛాన్స్ని కూడా నాగదుర్గ వదిలేసుకుందా, బ్యాడ్ లక్ అని చెప్పేసి అందరూ కూడా భావిస్తూ ఉన్నారు. కానీ నాగదుర్గ గారి యొక్క విషయం పట్ల మనం వింటే గనక ఖచ్చితంగా తను చేసింది మాత్రం 100కి 200% రైట్ అన్నమాట. ఎందుకంటే ఎవరికైనా కూడా వాళ్ళ లైఫ్లో ఒక ప్యాషన్ అనేది ఉంటుంది, వాళ్ళకంటూ ఒక గోల్ అనేది ఉంటుంది. ఆ గోల్ని రీచ్ అయిన తర్వాత వాళ్ళు ఇంకా ఏదైనా కూడా సాధించగలుగుతారు, ఏదైనా కూడా చేయగలుగుతారు. అయితే నాగదుర్గ గారికి తన లైఫ్ గోల్ ఏంటంటే డ్యాన్స్లో అంటే కూచిపూడి నాట్యంలో పిహెచ్డి చేయాలి, డిప్లొమా చేయాలి అనేది తన యొక్క కోరిక అన్నమాట. సో మరి ఎప్పుడైతే తనకి ఒక ఛాన్సులు రావడం మొదలు పెట్టాయో, ఇప్పుడంటే చాలా సినిమాల అవకాశాలు వస్తున్నాయి, అవకాశాలని అందిపుచ్చుకుంటుంది, అవకాశాలని అంటే 100కి 200% ఫుల్ఫిల్ కూడా చేస్తూ ఉన్నారనమాట. ఆల్రెడీ రీసెంట్గా కలివనం సినిమాలో హీరోయిన్గా చేశారు. అదేవిధంగా తమిళ్లో కూడా ధనుష్ గారి మేనల్లుడి సినిమాలో కూడా చేసింది. అదేవిధంగా ఇప్పుడు ఇడుపు కాగితం సినిమాలో కూడా మెయిన్ హీరోయిన్గా నాగదుర్గ గారు చేస్తూ ఉన్నారు. ప్రియదర్శి హీరో అనమాట. సో మరి ఆల్రెడీ ప్రియదర్శి చాలా సినిమాలో కూడా చేశారు. బలగం సినిమాలో కూడా తన యొక్క క్యారెక్టర్కి మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత చాలా వెబ్ సిరీస్లో కానీ సినిమాల్లో కానీ చాలా మంచి మంచి ఛాన్స్లు ప్రియదర్శి గారు చేశారనమాట. సో ఇప్పుడు ఇడుపు కాగితం సినిమాలో ప్రియదర్శి గారు మెయిన్ హీరో అనమాట, నాగదుర్గ మెయిన్ హీరోయిన్. అండ్ ఆల్రెడీ ఫస్ట్ లుక్ కూడా వచ్చింది. ఆ ఫస్ట్ లుక్కి విపరీతమైనటువంటి క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత ఇడుపు కాగితం సినిమా టైటిల్ విషయంలో కూడా పెద్ద కాంట్రవర్సీ కూడా జరిగింది. ఆంధ్ర తెలంగాణ అని చెప్పేసి ఇప్పటికి కూడా భాష గురించి, ఆ ఒక టైటిల్ గురించి ఇంకా ఒక ఇష్యూ కాంట్రవర్సీ అనేది నడుస్తూనే ఉంది. అంటే ఈ సినిమాకి సంబంధించి జస్ట్ ఫస్ట్ పోస్టర్కే ఇంత మంచి క్రేజ్ వచ్చిందంటే ఖచ్చితంగా నాగదుర్గకి మాత్రం ఈ సినిమాతోని ఒక మంచి టర్నింగ్ పాయింట్ రాబోతుంది అని చెప్పేసి అందరూ కూడా నమ్ముతూ ఉన్నారు. అయితే ఇప్పుడని కాదు, గతంలోనే ఎప్పుడైతే తన పాటలు ఒక్కొక్కటిగా ఫేమ్ అవుతూ వచ్చాయో ఆ తర్వాత నాగదుర్గ గారికి మంచి మంచి ఛాన్సులు రావడం కూడా స్టార్ట్ అయ్యాయి అనమాట. చాలా సినిమాల్లో కూడా ఛాన్సులు వచ్చాయి. అయితే పవన్ కళ్యాణ్ గారి సినిమా ఏది అంటే బ్రో సినిమాలో కూడా ఇక్కడ నాగదుర్గ గారికి మంచి క్యారెక్టర్ వచ్చిందనమాట. కానీ అప్పుడు ఏంటంటే తన యొక్క ఇంట్రెస్ట్ అంతా కూడా డ్యాన్స్ పైనే ఉంది. డాన్స్లో డిప్లొమా చేయాలి కూచిపూడిలో అని చెప్పేసి తనకున్నటువంటి ఆ కోరిక. కాబట్టి ఎలాంటి ఛాన్సులు వచ్చినా కూడా చేయకుండా నా ఫోకస్ అంతా కూడా దీనిపైనే ఉంది ప్రజెంట్ అని చెప్పేసి ఆ విధంగా డాన్స్లోనే కంటిన్యూ అయ్యారు. సో ఆ తర్వాత ఫోక్ డ్యాన్స్లో ఫోక్ క్వీన్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఒక్కొక్క సాంగ్ ఏ సాంగ్ చేసినా కూడా వందల మిలియన్ల కొద్ది వ్యూస్ రావడం అనేది నాగదుర్గ గారి స్పెషాలిటీ అనమాట. అది క్లాసిక్ సాంగ్ అయినా, ఒక ప్రేమ సాంగ్ అయినా, మంచి జోష్ ఉన్న సాంగ్ అయినా, డీజే సాంగ్ అయినా, ఇలాంటి సాంగ్ అయినా కూడా నాగదుర్గ డాన్స్ వేసిందా ఇంకా సినిమాకి పక్కా 100 మిలియన్స్ రావడమే. సో ఆ విధంగా యూట్యూబ్లో మాత్రం చాలా అద్భుతమైనటువంటి ఫేమ్ ఉన్నటువంటి పర్సన్ నాగదుర్గ గారు. సో ప్రజెంట్ అయితే చాలా మంచి మంచి సినిమా అవకాశాలతో దూసుకెళ్తూ ఉన్నారు. సో అలా అని ఇక్కడ ఫోక్ సాంగ్స్ మానేస్తుందంటే లేదు, ఫోక్ సాంగ్సే ముందు ప్రియారిటీ అని చెప్పేసి తను చెప్తూ ఉన్నారనమాట. సో మరి పవన్ కళ్యాణ్ గారి బ్రో సినిమాలో కూడా ఛాన్స్ వచ్చినప్పటికీ డాన్స్ పైన ఉన్నటువంటి తన యొక్క ఫోకస్తోని ఆ ఒక ఛాన్స్ను కూడా వదిలేసుకుంది. సో తనకున్నటువంటి ఆ ఒక పట్టుదలకి, ఆ ఫోకస్కి అండ్ తన యొక్క కృషికి అందరూ కూడా గొప్పగా మెచ్చుకుంటూ ఉన్నారు.